త్రీ రోజెస్ ఇంట్లో పెట్టి కూర్చుంటే చిన్నపిల్లలు వచ్చి పక్కన విజువల్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. డైలాగ్స్ వచ్చేపాటికి కొంచెం అటు ఇటు మా మిస్సెస్ ఇంకా వచ్చి వస్తున్నారు. కంటెంట్ బాగుంది, డైలాగ్స్ కనెక్ట్ అవుతున్నాయి, అన్నీ కనెక్ట్ అవుతున్నాయి. ఎక్కడెక్కడో చిన్న అడల్ట్ కనపడుతుంది. కథ కంటెంట్ చాలా బాగుంది. ఈ డైలాగ్స్ అయితే బాగా ఏం చేస్తున్నారు. ఇక సో ఇద్దరు వచ్చేసారు. ఆ పాత ఇద్దరు ఉన్నారు వాళ్ళు, రోజెస్, పూర్ణ గారు తర్వాత పాయల్ గారిది అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. పూర్ణ గారిది అయితే పెళ్ళి ఎప్పుడు అవుతుందా ఏంటి అనేది ఆ సఫరింగ్ అదంతా అయితే బాగా ఎంజాయ్ చేశారు. నేను కూడా చాలాసార్లు 2-3 టైమ్స్ చూశాను. రాత్రి ఇంటర్వ్యూ అంటే ఫస్ట్ ఎపిసోడ్ చూడటం జరిగింది, మిగతా చూడాలి. సో సిరీస్ 1 అయితే చాలా బాగుంది, మీరైతే బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. సిరీస్ 2 ఎట్లా ఉండబోతుంది ఏంటైతే చూద్దాం. మనతో పాటు ఉన్నారు కుషిత కొల్లపు. మిమ్మల్ని తెలియని వాళ్ళు ఎవరు లేరు నాకు తెలుసు. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఎట్లా వస్తాయి? నాకు ఒక సీక్రెట్, ఇది అంతా అడుగుదాం. ఇషా గారి దగ్గరికి వచ్చే ఫస్ట్ కుషిత కొల్లపు అంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే 1 మిలియన్ ఫాలోవర్స్ పైన ఉంటారు. మీ ఒక్క వీడియో చూసా ఏదో ఒకే ఒక్కటి సినిమాకి 7.5 మిలియన్ చూసారు ఆ వీడియో. మీరు రెడ్ సారీ కట్టుకుని అంటే నెల్లూరి నరజాన అది క్రౌడ్కి అలా ఇష్టం నన్ను శారీలో చూడడం, మన ఇంటి అమ్మాయి లాగా అలా బ్యాంగిల్స్ వేసుకొని అలా. ఎట్లా అండి దీనికి ఒక సెటప్ ఉంటుందా? సెటప్ కాదు, మీ టీం ఒక టీం ఉంటుందా? నో నేను ర్యాండమ్ గా నావన్నీ రా పిక్చర్స్, రా వీడియోస్, ఎడిటింగ్ మీరు మామూలుగా ఫోన్ తో తీసేయం కాదు అవి, క్యామ్లోనే. అవును, క్యామ్లోనే. ఎట్లా మీకు ఒక టీం ఉంటుందా? నేను టీం అంటే ఎడిటింగ్ చేయటం, లేకపోతే ఒక సపరేట్ కెమెరామెన్, ఫోటోగ్రాఫరే ఎడిట్ చేసేస్తారండి. అట్లా అంత బాగా ఉన్నాయి. మళ్ళీ మిలియన్స్లో ఉన్నాయి, ఎలా సాధ్యపడుతున్నాయి నాకు అర్థం కావట్లేదు. ఒక వీడియో చూసుకుంటే అంతమంది మిలియన్స్ ఒప్పుకుంటున్నారు, మీరు ఒప్పుకోవట్లేదా బాగుందని? ఎలా సీక్రెట్ అడుగుతున్నా, నేనెంత ఒప్పుకోపోతా, నేనెవరనండి ఒప్పుకోపోతా. బాగున్నాను కాబట్టి చూస్తున్నానండి. సూపర్. సూర్య సార్ చాలా సినిమాలు చేసావు, నాకు తెలిసి ఒక మంచి క్యారెక్టర్ టర్నింగ్ కోసం చూస్తున్నావు, అంతేనా? అనుకోవచ్చు సార్. నాకు తెలిసి దీంతో అయిపోద్ది. ఎక్కడ ఎవరితో ఉంటుంది నీకు టర్మ్స్? గారితో పేరు ఇంట్రెస్టింగ్ ఉంటుంది సార్. చిన్న ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, మోర్ రిలేటెడ్ టు మై పర్సనల్ కెరీర్. నేను యాడ్లు ఎక్కువ చేస్తాను కదా, అటువంటి. యశా గారి లైఫ్లో హర్ష ఉన్నాడు, తర్వాత ఒక గిటారిస్ట్ ఉంటాడు ఒక అతను. మళ్ళీ నువ్వు ఎక్కడి నుంచి వస్తావు? ఈ మనోవికాస్ అని కొత్తగా వస్తాడు సార్. మనోవికాస్ వీడికి ఒక పాత ఇది కూడా ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్. అది మీరు సీరియస్లో చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్గా రన్ అయింది సార్. మంచి ట్రాక్ రన్ అవుతూ ఉంటుంది. దాని ఆ క్యారెక్టర్ చుట్టూ చాలా సిచ్యువేషన్ జరుగుతుంటాయి. బాగుంటుంది సార్. బాగుంటుందా? ఏమండి యశా గారు ఫలావ్ తిన్నారా? తిన్నారా ఫలావ్? తినలేదండి, మేబీ ఇంటర్వ్యూ తర్వాత తింటారు. ఎట్లా ఉందండి ఆ సిరీస్? అయితే మీది హర్షది హోటల్లో కూర్చొని ఎక్స్ప్రెషన్స్ అంతా ఉంటుంది. వాళ్ళు ముగ్గురు వస్తారు కదా పెళ్లి చూపులు చూడటానికి. మామూలుగా చెప్పడం కాదు కానీ చూస్తే ఎంజాయ్ చేస్తారు, భలే ఉంటుంది. ఇటువంటి ఫన్ రైడ్ ఏముంటుంది దీనిలో? సీజన్ 2లో ప్రతి ఒక్క సీన్లో ఉంటుంది ఇలాంటిది ఏదో ఒకటి. అంటే అదే సేమ్ సీన్ కాదు, చాలా వేరే వేరే కొత్త సిచ్యువేషన్స్, కొత్త సీన్స్ ఉంటాయి. అండ్ మంచి యాక్టర్స్ ఉన్నారు, కుషిత, సూర్య, రాశి, చాలామంది. అంటే వాళ్ళ సీన్స్ కూడా వాళ్ళ యాక్టర్స్ లైక్ కో యాక్టర్స్తో మంచి సీన్స్ ఉన్నాయి. అండ్ దిస్ అంటే సీజన్ 1 కంటే కూడా ఇందులో టూ మచ్ ఫన్ ఉంటుంది. సో వెన్ యూ వాచ్ ఇట్, అంటే నాన్ స్టాప్ లాఫ్టర్ ఉంటుంది ఇందులో. ఎట్లా ఇది నాకు తెలిసి ఈ సిరీస్ 1 కానీ 2 కానీ 4 more షార్ట్స్ నుంచి తీసుకున్నారు కదా, ఇన్స్పైర్ అదేనా? అక్కడేనా 4 more షార్ట్స్ అమెజాన్లో? నేను అప్పుడు సీజన్ 1లో అలాగే అనుకున్నా, బట్ 3 Roses ఇస్ నథింగ్ రిలేటెడ్ టు 4 more షార్ట్స్. 4 more షార్ట్స్ ఇప్పుడు మీరు చూసింటే దట్స్ మోర్ బోల్డ్, అండ్ దేర్ ఎమోషనల్ గా కూడా చాలా ఉంటుంది వాళ్ళకి. ఎమోషనల్ గా నలుగురు అమ్మాయిలు మీకు లాగానే లైఫ్ లో ఇబ్బంది పడ్డ వాళ్ళు వచ్చి ఒక పబ్ లో కూర్చొని మందు తాగుతూ వాళ్ళ బాధలు షేర్ చేసుకుంటుంటారు. తర్వాత వాళ్ళ లైఫ్ లో సేమ్ ఇది అదే కదా? లేదు, అందులో ఏంటంటే అంటే అందులో కొంచెం ఏంటంటే దేర్ ఇస్ సీరియస్నెస్ ఇన్ దేర్ లైఫ్స్ ఆల్సో, డీలింగ్ విత్ దేర్ హస్బెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాసెస్, చాలా ఉంటుంది అందులో. బట్ సీజన్ 1లో వచ్చేసి ఇండివిజువల్ స్టోరీస్ ఉన్నాయి. పాయల్ది కొంచెం చాలా ఎమోషనల్ అండ్ అవుట్ గోయింగ్ అలా ఉంటుంది. బట్ వెన్ కంపేర్ టు సీజన్ 2 ఈజ్ మోర్ లైక్
three girls, like they're having fun with life at the same time ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా they're supporting each other, and వాళ్ళ పర్సనల్ లైఫ్స్ లో కూడా there's nothing too sentimental also. ప్రతి వాళ్ళ పర్సనల్ లైఫ్ లో జరిగేది కూడా ఇట్స్ ఆల్ ఫన్, లైక్ చాలా హ్యూమర్ ఉంటుంది. అండ్ ఈవెన్ యాక్టర్స్ ప్లే చేసిన వాళ్ళు కూడా ద వెరీ స్పాంటేనియస్. సత్య ఆబ్వియస్లీ మీకు తెలుసు కదా, వెరీ స్పాంటేనియస్. అండ్ శ్రీను గారు కూడా ఉన్నారు. సో మాకు ఆఫీస్లో జరిగే సిచ్యువేషన్స్ కానివ్వండి అవన్నీ కూడా చాలా ఫన్ ఉంటాయి. మీది సీజన్ 1లో మీ ఇంట్రడక్షన్ వచ్చేపాటికి అవసరాలు గారు పద్దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంటాడు, అవసరాలు శ్రీనివాస్ గారు మీ వాయిస్లో. కరెక్ట్ కరెక్ట్ కరెక్టే కదా? కరెక్ట్. దీంట్లో ఏమైనా ఉంటుందా అట్లా ఏమన్నా చిన్న సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏమైనా పెట్టారా? అది నాకు ఐడియా లేదు, బట్ ఇందులో కూడా నేనే వాయిస్ ఓవర్ ఇస్తాను. బట్ అంటే నేను కాకుండా ఇంకెవరు ఉన్నారని నాకు ఐడియా లేదు. మీ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తుంటారు ఇందులో నాకు ఇతను ఎలా కనెక్ట్ అవుతాడు మీకు? అది మీరు చూడాలి, అది మీరు చూడాలి. అమ్మా చాలా తెలియదు. కుష్త ఎలా ఉంది, ఎలా ఒప్పుకున్నావు ప్రాజెక్ట్? ఎందుకంటే చాలా బాగుంది. 1 చూసారు కదా, 1లో మీకు ఏ క్యారెక్టర్ వచ్చింది? ఈ మూడిట్లో పూర్ణది బాగుందా, పాయల్ బాగుందా, ఈషా గారిది బాగుందా? నాకు ఈషా గారిది, పూర్ణ గారిది చాలా నచ్చింది సార్. ఎవరు యాక్టింగ్ బాగుంటుంది? ఆవిడకేం పెళ్ళి 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 యశాదే అని చెప్పకండి. ఈషా గారిది పూర్ణ గారిది టూ క్యూట్ ఉంటుంది సార్, చాలా క్యూట్ గా ఉంటుంది. నాకు ఎక్కువ పూర్ణ గారిదే ఇష్టం. ఏంటి దీంట్లో ఏంటి మీ క్యారెక్టర్ ఏం చెప్పారు? సృష్టి అనే ఒక అమ్మాయి తన లైఫ్లో తను ఏం చేయాలనుకుంటుందో తనకు క్లారిటీ ఉండదు, దానికే అంతా తెలుసు అనుకుంటుంది, బట్ తనకేం తెలీదు, ఎప్పుడు ట్రబుల్లో పడుతూ ఉంటుంది. ఈ 2 రోజెస్ వచ్చి నన్ను సేవ్ చేస్తూ ఉంటాయి. మీకు బాయ్ ఫ్రెండ్ లేడు? అది చూడండి, 9 డిసెంబర్ 9 చూడాలి. 12 సినిమా ప్రమోషన్లు ఏమన్నా అడిగామనుకో, రిలీజ్ చేయటోటి వేస్తారు అంకల, మీరు అన్నిటికీ ఆన్సర్ అప్పుడు చూడండి. మీకు తెలుసు కదా. కరెక్ట్. ఓకే సూర్య సార్, ఏంటి ఎలా ఉండబోతుంది? చాలా సినిమాలు హిట్ 3 కానీ బ్రో కానీ, నీ యుద్ధం మహానటి దగ్గర నుంచి జరుగుతుందా? ఇంకా ఉంది సార్, ఇంకా దాని ముందు నుంచి పాత కథలు యుద్ధం కొనసాగుతారు. ఎక్కడ సరైన బ్రేక్ కావాలి? హిట్ 3 నాకు తెలిసి మంచి క్యారెక్టర్ అనేది. విజిబిలిటీ ఇచ్చింది అండ్ కొద్దిగా రిలేటబిలిటీ ఇచ్చింది. అండ్ దాని తర్వాత 3 రోజెస్ ఇది ఇంకా దగ్గరికి తీసుకెళ్తే ఆడియన్స్ దగ్గర నమ్ముతున్నాను సార్. అండ్ హ్యావ్ ఏ మంచి స్పేస్, మంచి ప్రొడక్షన్ దొరికింది, ఎస్కెన్ ప్రొడ్యూసర్ అంటే మంచి స్పేస్ దొరికింది సార్. ఆల్రెడీ వీళ్ళందరూ వీళ్ళ మధ్యలో ప్లే చేసినప్పుడు లైక్ ఇట్ ఆల్రెడీ బూస్టప్ అవుతుంటాయి సీన్స్ అన్ని. సో డెఫినెట్లీ దీన్ని ఒక స్టెప్ ఎక్కిస్తుందని గట్టిగా నమ్ముతున్నాను. ఎవరితో చేయడం కష్టం అనిపించింది 3 రోజెస్లో? అంటే మోస్ట్ ఆఫ్ ద స్క్రీన్ షేరింగ్ కష్టం ఉందనా? కష్టం అంటే అన్ని కష్టాలు చూడలేదని చెప్పబోతున్నా. మోస్ట్ ఆఫ్ ద స్క్రీన్ షేరింగ్ తింటూనే ఉంటుంది, దెర్ ఇస్ నో కష్టం. చాలా ఇష్టంగా అయిపోయింది ఫాస్ట్గా. ఓకే, ఏమండి మ్యాగీ గారు వచ్చేటప్పటికి ఫస్ట్ సిరీస్ ఆయనే డీల్ చేశాడు, డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు వచ్చేప్పటికి కిరణ్ ఎలా ట్యూన్ అవుతుంది? ఎందుకంటే రైటర్ ఒక్కరైనా కూడా ఆయన డీల్ చేసే విధానం వేరుగా ఉంటుంది, ఆయన ఓన్ చేసుకునే విధానం వేరుగా ఉంటుంది. సెకండ్ డైరెక్టర్ వచ్చేటప్పటికి అతను ఓన్ చేసుకునే విధానం వేరుగా ఉంటుంది. ఎలా అనిపించింది మీకు మ్యాగీ చేసిన దానికి కిరణ్ చేసిన దానికి ఏమైనా డిఫరెన్స్ కనిపించింది? అంటే ఆబ్వియస్లీ వర్కింగ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. మ్యాగీ వర్కింగ్ స్టైల్ వాజ్ వెరీ డిఫరెంట్. కిరణ్ గారిది కూడా చాలా డిఫరెంట్ ఉండింది. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ స్టక్ టు ద హోల్ స్టోరీ. అంటే ఆయన వచ్చి లేదు ఇట్లా కాదు అలా కాదు, నేను వేరేలాగా చూసాను ఈ స్టోరీ, అట్లా ఏం లేకుండా డే 1 నుంచి కూడా హీ వాజ్ ట్రావెలింగ్ విత్ ద స్టోరీ. అండ్ అంటే మీరు చూసినప్పుడు కూడా యూ ఫీల్ లైక్ సీజన్ 1 కూడా ఈయనే తీసారన్న ఫీలింగ్ వస్తుంది, బికాస్ హీ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ సో మచ్. అండ్ ప్రతి అంటే ఈవెన్ మై క్యారెక్టర్, హర్ష క్యారెక్టర్ కూడా ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. అండ్ అదర్ క్యారెక్టర్స్ ఆల్సో ఎట్లా మర్జ్ అవ్వాలి కదా, ఇప్పుడు సీజన్ 2లో అన్ని క్యారెక్టర్స్ కూడా మర్జ్ అవ్వాలి కాబట్టి ఐ థింక్ హీ వాజ్ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్. అండ్ ఎక్కడ కూడా ఆయన ఇది ఫస్ట్ టైం చేస్తున్నారు కొంచెం ఏదో ఇబ్బంది కానీ అలా ఏం అనిపించలేదు. ఇట్ వాజ్ వెరీ ఈజీ వర్కింగ్ విత్ హిమ్. ఓకే కుషిత సార్, లేటెస్ట్ చిరంజీవి ఎస్ సార్, ఎలా అనిపించింది? అది ఆహానే. అంతకుముందు 2 సినిమాలు చేసావు కదా? ఒక్కటే చేశాను. ఒకటా? చిరంజీవి ఎటువంటి ఫీల్ ఇచ్చింది? ఏమన్నా పేరు వచ్చిందా? చాలా మంది నేను ఎక్కడికి వెళ్తే అక్కడ అడుగుతున్నారు సార్, మ్యామ్ చూసాం బాగుంది, స్టోరీ బాగుంది అని అంటున్నారు. ఫీలింగ్ హ్యాపీ. హిట్ అయ్యింటే ఇంకా బాగుండేది సార్. చూసారు కాబట్టి అడుగుతున్నారు, లేకపోతే ఎందుకు అడుగుతారండి? చాలా పెట్టారు కాబట్టి చూసారు. అలా ఏం లేదండి, స్టోరీ మీరు చూసారా? చూసారు, సగం చూసారు. ఫుల్ ఎందుకు కంప్లీట్ చేయలేదు?
సగం ఈ రోజు చూస్తారు. అది అడగకూడదు అది. ఓకే, ఈ సినిమాలో ఎలా ఉంటుంది మొత్తం? మీ క్యారెక్టర్ అయితే చెప్పారు, చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో ఫస్ట్ సిరీస్కి సెకండ్ సిరీస్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? ఎందుకంటే పాయల్ క్యారెక్టర్ ఒక డిఫరెంట్గా ఉంటుంది, తర్వాత పూర్ణ గారిది ఒక రకంగా ఉంటుంది, ఇషా గారిది ఒక రకంగా ఉంటుంది. మీది ఏ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్? ఇది కంప్లీట్గా వాటికి సంబంధం లేకుండా ఒక కొత్త క్యారెక్టర్స్ సార్ ఇవి. సో దానికి దీనికి కంపారిజన్ లేదు, ఇవి కొత్తగా ఉంటుంది. ఎక్కడ వాళ్ళు పూర్ణ గారి వాళ్ళ క్యారెక్టర్ అయిపోయినాయి అసలు మీకు? అది మీరు చూడాలండి, అసలు ఏం రివీల్ చేయలేదు మేము. అది మీరు చూస్తే మీరు కూడా ఓ షిట్ ఎంత బాగుంది అనుకుంటారు. వాళ్ళు వస్తారా వాళ్ళిద్దరు? ఏమో వచ్చి కంప్లీట్ చేసి వెళ్తారా లేదా క్యారెక్టర్ తెలీదు, అది మీరు చూడాలి December 12th కంప్లీట్ కొత్త స్టోరీసే వెళ్ళి? యా, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. నాది హర్షది ఇట్ విల్ గో ఆన్, అంటే కంటిన్యూ అవుతుంది. బట్ ద హోల్ వరల్డ్ ఈజ్ ఆల్సో వెరీ డిఫరెంట్. మాది బాంబేలో అవుతుంది, మొత్తం గర్ల్స్ అంతా కూడా బాంబేలో అవుతుంది. సో డిఫరెంట్ వరల్డ్స్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఎలా వీళ్ళు చేస్తారు డీల్ విత్ ఇట్ అన్నది ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. ఓకే, సూపర్. ఏంటంటే మీకు డాగ్స్ అంటే బాగా ఇష్టం? పిచ్చి సార్, కుక్కలంటే ప్రాణం. ఫస్ట్ ఇన్స్టా స్టార్ట్ అయింది అక్కడే కదా? యా, అక్కడ నుంచే అక్కడే సార్. స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ పెట్టడం. ఇప్పుడు కూడా నేను ఫీడ్ చేస్తాను సార్, నాకు డాగ్స్ అంటే బాగా ఇష్టం. ఎట్లా వెళ్తారు? మేము గుర్తుపెట్టేస్తారు కదా బయటికి వెళ్తే? ఎందుకు సార్ నా మీద పంచులు ఎందుకండి? లేదా పట్రా, గుర్తుపట్టరా మిమ్మల్ని? లేదు, కొంతమంది వస్తారు అడుగుతారు, ఖుషి మీ రీల్స్ బాగుంటాయి, అలా ఇలా వచ్చి సెల్ఫీస్ తీసుకుంటారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీది బాగా వైరల్ అయింది ఇది? బేసిక్గా నేను ఏది పెట్టినా వైరల్ అవుతుంది కదా సార్. అయితే అదే ఫస్ట్ దగ్గర మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటో మరి ఎవరన్నా నా మీద టార్గెట్ చేసి మీమ్స్ వేయమని చెప్తున్నారా? ప్లీజ్ బ్రో ఆపేసేయండి, వద్దు, నో, నా వల్ల అవ్వట్లేదు. ఎప్పుడెప్పుడు చేస్తుంటారు? ఇక డైలీ ఎన్ని రోజులు పెట్టుకుంటారు ఇన్స్టా రీల్స్కి? ఒక మంత్లో ఎన్ని చేయాలని టార్గెట్ అయినా ఉంటుంది? ఇప్పుడైతే ఎక్కువ చేయట్లేదు సార్. సో ఇప్పుడు కంప్లీట్గా మూవీస్ మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నాం. ఇప్పుడు తమిళ్ చేస్తున్నారా తెలుగు? తమిళ్ సార్. దీంట్లో ఉన్నారా? ఆ పిల్ల నాదిరా ఇది ఉంది కదా సినిమా, ఏది? ఒకటి ఎస్కేఎన్ గారిది ఒకటి వస్తుంది కదా? నో సార్, లేదు. ఇంకేం చేస్తున్నారు తెలుగులో ఇవి కాకుండా? ఇంకా ఎస్కేఎన్ గారితో ఇంకో మూవీ ఉంది సార్ ప్రొడక్షన్లో. దాంట్లో మెయిన్ లీడ్ హీరో ఎవరండి సార్? చెప్పకూడదు, ఇప్పుడే లేదు సార్. ఓకే, సూపర్. సూర్య సార్, ఇంకేంటి ఎటువంటి సీన్స్ ఉంటాయి మీకు? ఏమైనా ఇంటిమస్ సీన్స్ ఏమైనా ఉన్నాయి? ఏం లేవు సార్. కాకపోతే కొన్ని బోల్డ్ డైలాగ్స్ అయితే ఈ సిరీస్లో ఉంటాయి, చూడక్కర్లేదు. బోల్డ్ డైలాగ్స్ ఉంటాయి, బోల్డే కాదు, బోల్డ్ కాదు, బోల్డ్. లైక్ సిరీస్కే ఏ మార్క్ ఇచ్చారు, ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటే ఉంటాయి డైలాగ్స్. ఏ సర్టిఫికేట్ ఇచ్చారా? సీజన్ అదే కదా. సీజన్ 2 మోర్ ఎంటర్టైనింగ్ ఉంటుంది సార్, అది మాత్రం పక్కా. బట్ అడల్ట్ డైలాగ్స్ ఉన్నా అడల్ట్స్కి మాత్రం అర్థం, పిల్లలకి అర్థం కాకుండా పెట్టారు అని అనుకుంటున్నాను. రైట్? లైక్ ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేది సార్, దాంట్లో డౌట్. ఓకే, సూపర్. ఈవెన్ ఇంటిమేట్ సీన్స్ కూడా దే ఆర్ వెరీ ఎందుకంటే నాకు చాలా మంది ఫ్యామిలీస్ వచ్చి చాలా బాగుంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీస్ సిరీస్ బాగుంది, పిల్లలతో కొంచెం 18 ఏళ్ళ లోపల అయితే కొంచెం ఇబ్బంది పడతారు. ఆ డైలాగ్స్ మీరు ఫోటో సెక్షన్ అందే ఉందండి, ఎంత కాంటెంట్ ఉంది ఇంటర్నెట్ లో, ఇదే చూసే అంటారు మీరు చెప్పిన సోకల్ ఇన్స్టాలో ఇంకా ఎక్కువ ఉన్నాయి. అవునా? సో మచ్ కాంటెంట్ విచ్ ఇస్ లైక్ సూపర్. ఏంటి ఈ మధ్యన 2023 నుంచి మాయామచ్చంద్ర లాస్టా తెలుగు? మామ మచ్చంద్ర. ఎందుకు తెలుగు వాళ్ళ మీద అలిగారా ఏంటి? ఎందుకు అలిగారు? 2023 నుంచి తెలుగులో సినిమాలు చేయట్లేదు. అది అటర్ ఫ్లాప్ అయిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడేసుకుందాం. అది అసలు రిలీజ్ అయిన రోజే నేను వెళ్ళినప్పుడు, అంటే షో సుదర్శన్ అయినప్పుడే ఆ సినిమా నేను అప్పుడే చూడ్డాం అనమాట. ఓకే అయిపోయింది సినిమా ఇక్కడతో, ఓకే ఇది ఇంకా ఆడదని అర్థమైపోయింది. ఎంతమంది ఉన్నారు అప్పుడు థియేటర్లో? ఫస్టే కదా, అందరూ ఉన్నారు ఆబ్వియస్లీ, ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా సుధీర్కి, సో అందరూ ఉండే. బట్ ఇట్ డెంట్ వర్క్అవుట్ బికాజ్ ఆ టైంలోనే వేరే మూవీ రిలీజ్ అయింది, అది చాలా సూపర్ హిట్ అయింది. సో ఇట్ డెంట్ రన్ ఓన్లీ. సో దాని తర్వాత నేను సినిమాలు ఏం సైన్ చేయలేదని అడుగుతున్నారు కదా. ఓం శాంతి సైన్ చేశాను, షూట్ అయింది, అది యాక్చువల్లీ 1 year షూట్ అయింది. అది దాని ప్రాసెస్లో ఐ థింక్ ఇది స్టార్ట్ అయిపోయింది 3 రోజెస్ది. వింటున్నాను స్టోరీస్, బట్ ఐ థాట్ బికాజ్ ఓం శాంతి ఇస్ అ వెరీ వెరీ గుడ్ స్టోరీ. సో ఇప్పుడు ఏదన్నా దానికి ఈక్వల్గా ఉండేది ఓకే, బట్ సంథింగ్ విచ్ ఇస్ నాట్, అంటే ఓకే పర్లేదులే చేసేద్దాంలే హిట్ అవుతుంది ఏమవుతుంది లేదా అని కాకుండా కొంచెం ఐ జస్ట్ వాంట్ బి లిటిల్ కాన్షియస్ అంతే. కాదు, అట్లా ఎప్పుడన్నా చేస్తారా? డైరెక్టర్ నమ్మేసి చేసిన సినిమాలు కొన్ని ఉంటాయి, తప్పకుండా చేస్తావు. ఒక్కటి చెప్పండి. నేను చేసినవా?
అమ్మో అట్లా చెప్తే ఎట్లా కష్టం. అలానే చెప్పలేం, బట్ సిచ్యువేషన్స్ ఉంటాయి అట్లాగా. అంటే ఇప్పుడు డైరెక్టర్ స్టోరీ అరవింద సమేత ప్లస్సా మైనసా ఎవరికి? మీకు? నాకా? ప్లస్సే కదా. ప్లస్సేనా? ప్లస్సే కదా. అప్పటి వరకు మెయిన్ లీడ్ చేస్తూ ఇషా అంటే మెయిన్ లీడ్ చేస్తుంది, అక్కడ అంత చిన్న క్యారెక్టర్, ఇంత క్యారెక్టర్ చేయలే. మీకుంటే నాకు తెలిసి చిన్న క్యారెక్టర్, దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది, తర్వాత 2-3 సీన్లు ఉంటాయి, ఇద్దరు కలిపి కాఫీ తాగుతారు, అంత తప్పించి ఆ స్పాన్ ఏం లేదు నాకు తెలిసి ఆ సినిమాలో. అది మీకు ఎంతవరకు ప్లస్ అయింది అరవింద్ సమేత? ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద కాస్టింగ్ ఎన్టీఆర్ తర్వాత త్రివిక్రమ్ గారు తప్ప మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది? అది ఒకటే చాలు కదా హెల్ప్ అవడానికి. దానికి బడ్డింగ్ యాక్టర్స్కి మీకెందుకు అది? అంటే హెల్ప్ ఇన్ ది సెన్స్ దేని విషయం? కెరియర్ కంటే ఇప్పుడు నాకు హెల్ప్ అయింది వచ్చేసి ఎక్స్పోజర్ కంటున్నా, విజిబిలిటీ. అప్పటి వరకు నేను తెలిసిన వాళ్ళు ఒక 30% మంది ఉన్నారు. అది చేసిన తర్వాత చాలా మందికి తెలుసాను, ఓ ఒక అమ్మాయి ఉంది, తెలుగు అమ్మాయి ఉంది, ఒక ఇషారబ్బా అమ్మాయి పేరు, ఓకే అని చెప్పి ఎక్స్పోజర్ అన్నది విచ్ ఇస్ అ పాజిటివ్ థింగ్ విచ్ హ్యాపెండ్. అండ్ ఆబ్వియస్లీ త్రివిక్రమ్ గారు ఆబ్వియస్లీ ఈజ్ అ వెరీ బిగ్ డైరెక్టర్ అండ్ అ గుడ్ డైరెక్టర్ కాబట్టి ఆయనతో వర్క్ చేసే ఆపర్చునిటీ. అండ్ తారక్ ఈజ్ అ వెరీ బిగ్ స్టార్ అండ్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్. అండ్ ఆయనతో సీన్స్ అన్నీ కూడా ఇప్పటికీ కూడా పీపుల్ ట్యాగ్ మీ. సో ఐ నో ఇట్స్ అ వెరీ స్మాల్ రోల్, ఐ నో ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్, బట్ ఇంకా ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో అదొక ఆప్షన్ ఉంది. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్, బట్ ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ బికాస్ వర్కింగ్ విత్ త్రివిక్రమ్ గారు అండ్ వర్కింగ్ అండర్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ హారికా హాస్ని అండ్ తారక్ ఈజ్ అ వెరీ వెరీ బిగ్ థింగ్. మేము ఏం రిగ్రెట్ కాలేదు. ఏం రిగ్రెట్ కాలేదు, చిన్న క్యారెక్టర్ అనే ఎప్పుడు. అది చిన్న క్యారెక్టర్ అని తీయరండి ఎవరు, మామూలుగా చెప్పినప్పుడు దిస్ వన్ ఆఫ్ ద లీడ్స్, సెకండ్ లీడ్, వన్ ఆఫ్ ద లీడ్స్. సరే సెకండ్ లీడ్ మీకు నచ్చినట్టు చెప్పేస్తారు, సెకండ్ లీడే. కానీ అది ఏంటంటే మన వాళ్ళు అది సెకండ్ లీడా, మెయిన్ లీడా, ఫస్ట్ లీడా, క్యారెక్టరా? అప్పుడు వరకు ఇషారబ్బా హీరోయిన్, అవునా కదా? అది చేసిన తర్వాత కూడా నేను హీరోయిన్, అది కూడా హీరోయిన్. సో హీరోయిన్ అన్నది కాదు కానీ మీరే ఓకే. మీరు చెప్పండి, గుంటూరు కారంలో మన సీన్లో ఒక 4 తీశారు, ఇదే డైరెక్టర్ గారు. అవును సార్. ఏంటి అసలు ఆ గొడవ ఎందుకు తీయాలి? ఇక్కడ ఎన్టీఆర్ అయితే, ఇక్కడేమో ఎన్టీఆర్ అయితే అక్కడ మహేష్ బాబు. త్రివిక్రమ్ సార్ అయితే అలా అంటే తెలియదు సార్, బట్ ఏంటో ఎందుకు అలా అంటే షూట్ మొత్తం రీషూట్ చేశానని విన్నా సార్, మళ్ళీ షూట్ చేశారని. ఏమన్నా ఆ సీన్ తీసేసిన సీన్ లో మీకు మహేష్ బాబు గారు ఒక సీన్ అయితే టేబుల్ మీద మహేష్ బాబు సార్ బూతులు మాట్లాడతారు ఒక కమెడియన్ ని. నేను సార్ దగ్గర నుంచి చూసే సీన్ అయితే అది జరిగింది. నాకు అప్పటికి కూడా నేను షాక్ లోనే ఉన్నా, సార్కి నాకు ఇంత డిస్టెన్స్ ఉంది. ఐ వాజ్ లైక్ అంటే అది రిలీజ్ అవ్వకపోయినా ఆ సెకండ్ నాకు ఓకే సార్ని చూసా దగ్గరగా, చాలా సార్ బాబుని అంత దగ్గరగా చూసిన తర్వాత చేయాలనిపించట్లేదా? ఫుల్ లెంగ్త్ చేసేస్తారు మీరు? ఆబ్వియస్లీ వస్తే హ్యాపీగా చేసేస్తాను సార్. ఓకే, సూపర్. ఏమండి మీరు తరుణ్ భాస్కర్ గారి సినిమా జై జై హే, ఇప్పుడు ఏంటి దాని గురించి? ఓం శాంతి, అదేనా? ఓం శాంతి శాంతి అదేనా టైటిల్? ఓకే, సూపర్. ఓకే, ఆ టైటిల్ ఏంటి? ఆ సినిమా చేసినప్పుడు అసలు నాకు తెలిసి తెలుగు ఆడియన్స్ కరోనా టైంలో కానీ అందరూ చూస్తారు ఆ సినిమాని చాలా. మీరు ఇప్పుడు చెప్తున్నారు, మేమని చెప్పట్లేదు. ఏది రీమేక్ అని? రీమేక్ కాదా? చాలా మంది తెలుసు, మీరు చెప్పకపోవడం ఏంటి? అంటే మాకు అలాగా రూల్స్ చెప్పారు చెప్పొద్దని. అది రీమేక్ అని ఎవరికి తెలియదండి. మీరు తరుణ్ భాస్కర్ గారు చేసేది జై జై హే, అది అందరికీ తెలుసు. అయితే అది అందరూ చూశారు, చూసిన తర్వాత మళ్ళీ మీ పేరైతే బాగుంది, మీరు తరుణ్ గారిది బాగుంటుంది, మళ్ళీ చూస్తారు అనేది ఎట్లా అనిపిస్తుంది? చూస్తారు, ఓటీటీలో చూస్తారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తారు ఆ సినిమాని, ఎంజాయ్ చేశారు లేడీస్ ఫ్యామిలీ. ఎందుకు చేస్తున్నారంటే లేడీస్ వాళ్ళ హస్బెండ్ని కొడతారు కదా, దాన్ని బాగా ఎంజాయ్ చేశారు. మా ఇంట్లోనే 5-6 సార్లు పడింది ఆ సినిమా. మిమ్మల్ని కొట్టారా? కొట్టలేదు. ఎలా ప్రిపేర్ అవుతూ ఉంటారు వాళ్ళు. ఎలా అనిపిస్తుంది? మళ్ళీ ఆడియన్స్ చూస్తారా, లేకపోతే నేటివిటీ అని మార్చారా దాంట్లో? ఆబ్వియస్లీ నేటివిటీ అయితే మారుస్తాం కదా, బికాస్ దట్ కల్చర్ ఇస్ డిఫరెంట్ అండ్ దిస్ కల్చర్ ఇస్ డిఫరెంట్ కదా. అండ్ బాగా వర్కౌట్ అయ్యింది. ఫైనల్ ప్రోడక్ట్ వచ్చి ఇట్స్ వెరీ వెరీ అంటే మన నేటివిటీకి తగ్గట్టు చాలా అంటే రీమేక్ ఉంటుంది, బట్ ఓన్లీ ద అవుట్లైన్ ఆఫ్ ద స్టోరీ బికాస్ వీ కెనాట్ చేంజ్ ద హోల్ స్టోరీ. మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా బాగా చేశారు సజీవ్, తన డెబ్యూటాంట్ అనమాట. చాలా బాగా వరల్డ్ క్రియేట్ చేసుకొని
ఇంట్లో లేడీస్ చూస్తూ ఉంటారు ఏదైనా పాయింట్ దొరుకుతుందా, ఇలా మనకేమైనా సిచ్యువేషన్ ఎలా వస్తుందా, మనం ఏమైనా ఫైట్ చేసే సందర్భం వస్తుందా అని చాలామంది ఆ సినిమా చూశారు కానీ అది ఇంప్లిమెంట్ చేశారు లేదో తెలియదు కదా. కదా ఈ సినిమా మీకు వచ్చిన తర్వాత కొంచెం చేంజ్ అవుతారు. ఇంప్లిమెంట్ చేస్తారేమో, అసలే వేరేవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఆ డ్రమ్లో వేయడము అవన్నీ. సూపర్. మలయాళం తమిళ్ రెండు చేశారు కదా? మలయాళం తమిళ్. ఎట్లా ఉంటుందండి ఆ వర్క్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంటుంది? మలయాళం ఎలా ఉంటుంది, తమిళ్ ఎలా ఉంటుంది? సేమ్ కెమెరాస్ సేమే ఉంటుంది, బట్ కల్చర్, వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది? మలయాళం నాకు లాంగ్వేజ్ చాలా డిఫికల్ట్ అండి. అంటే తమిళ్ నాకు వస్తుంది, మలయాళం నాకు అర్థం కూడా కాదు అది, అండ్ టంగ్ ట్విస్టర్ అది. సో నేను ప్రాంప్ట్ తీసుకునేదానికంటే నోరు కదిలేదు కాదు అసలు. అదొక ఏమో అది అలా తిరుగుతూ ఉంటుంది మాట్లాడుతుంటే. బట్ వాళ్ళ వర్క్ కల్చర్ వచ్చి, బికాజ్ సెట్లో నేను ఒక్కదాన్నే తెలుగు లాంగ్వేజ్ రానిదాన్ని, మిగతా అందరూ మలయాళీసే. సో నాకు ఎవరితో నా స్టాఫ్ నుంచి ఎవరితో మాట్లాడడానికి ఆప్షన్ ఉండేది కాదు. ద వెరీ క్విక్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఎక్కువ లైటింగ్ యూజ్ చేయరు, వాళ్ళు లైట్స్ ఎక్కువ యూజ్ చేయరు అసలు. సింగిల్ షెడ్యూల్ కదా? లేదు మాది 2 schedules అయింది, ఎందుకంటే మధ్యలో లాక్డౌన్ వచ్చింది కాబట్టి 2 schedules అయింది. కానీ వాళ్ళు అంటే నాన్ స్టాప్ ఉంటుంది షూట్, అండ్ వాళ్ళు ఎక్కువ లైటింగ్ ఇది ఎక్కువ వాడరు, ఎక్విప్మెంట్ ఇది వాడరు కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది షూట్. తమిళ్ అండ్ తెలుగు ఇస్ సిమిలర్. ఓకే. ఏమండి నేను కవర్ సాంగ్స్ చేస్తారా ఇప్పుడు ఏమన్నా? మంచి ఆల్బమ్స్ ఎందుకు చేయను సార్, చేస్తాను. చేస్తారా? షూర్. ఇప్పుడు హీరోయిన్ అయిపోయారు కదా, అందుకని చేస్తారా చేయరా? ఏదన్నా నేను యాక్టింగ్ చేయడానికి ఉందని సార్, హీరోయినే అని కాదు, ఐ యాక్ట్. మధ్యలో బ్రాండింగ్స్ వస్తే చేస్తాను, బజాజ్ ఎలక్ట్రానిక్స్ అట్లా ఏదొచ్చినా చేస్తాను సార్, ఎందుకు చేయను? ఎవరితో చేయాలని తెలుగులో, టాలీవుడ్లో అంటే ఏ హీరోతో వర్క్ చేయాలని ఉంది? అందరితో వర్క్ చేయాలని ఉంది. ఇది స్మార్ట్ ఆన్సర్ సార్. అందరితో వర్క్ చేయాలి ఆబ్వియస్లీ. ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరో ఉంటారండి అక్కడ చెప్పారు అంటారు, మహేష్ బాబు అట్లా ఎవరో, అంతేనా? సూపర్. ఇక December 12th అవుతుంది, ఏమున్నాయి హైలైట్స్ ఏమున్నాయి అంటే ఏం చెప్తారు? అంటే సీజన్ 1 కంటే సీజన్ 2 చాలా చాలా ఫన్ ఉంటుంది, అండ్ కొత్త క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో, అండ్ మంచి ఫన్ జనరేట్ చేసే సిచ్యువేషన్స్, సీన్స్ చాలా ఉన్నాయి. సో దీనికంటే సీజన్ 1 కంటే డబుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇందులో. ఓకే. సూర్య సార్ ఎలా ఉంటుంది, ఎలా ఎంజాయ్ చేస్తారు? ఎందుకంటే 1 చూసుంటావు, 1కి 2కి చేంజెస్ నువ్వే చెప్పాలి. 1లో నువ్వు లేవు కాబట్టి. 1లో లేను ఫార్చునేట్లీ, అందుకే ఇందులో ఉన్నా. ఓకే. యాక్చువల్గా అయితే ఐ థింక్ 1 మూవీ కట్ కూడా పెట్టినట్టున్నారు సార్. ఇఫ్ ఎనీబడి ఎవరిని చూడకపోయింటే అది చూస్తే ఇంకా మంచి వైబ్ ఉంటుంది. 2కి మోర్ ఫన్, మోర్ ఎనర్జీ, మోర్ కలర్ఫుల్. కలర్ఫుల్ ఉండలే, ముగ్గురు ఉంటారు కదా. ఓకే. మీరు చూసారా 4 more shots? సార్ 4 more shots చూసారా సిరీస్? లేదు సార్, చూడలేదు. అమెజాన్లో చూడలేదు? కొంచెం సిమిలర్గా ఉంటుంది మీ సిరీస్కి ఆ సిరీస్కి. చూడలేదు. ఓకే. ఫైనల్గా ఏం చెప్తారు ఆడియన్స్కి, ఎలా ఉండబోతుంది ఏంటంటే? సూపర్ ఫన్ సార్, మొత్తం చాలా ఎంటర్టైన్మెంట్, ఫన్, మీమ్ కంటెంట్ చాలా ఉంది, వేసుకోండి ఫుల్గా మా సిరీస్లో. సూపర్. ఆల్ ది బెస్ట్ అండి. సూపర్. నాకు తెలిసి 1 కంటే బాగా ఎంజాయ్ చేస్తారనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. సో ఇది 3 Roses సిరీస్ 2తో, ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, చాలా మంచి 1 కంటే కూడా 2 అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి కలర్ఫుల్గా ఉంది, మంచి కామెడీ సీక్వెన్స్ అయితే ఉందని చెప్తున్నారు. సో వెయిట్ చేయండి December 12th. ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ.